హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. ఈరోజు సింపుల్ అండ్ క్యాటరింగ్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ అండి. ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఇది మంచి క్యాటరింగ్ స్టైల్లో గ్రేవీ కర్రీ అండి. చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఎలాగో చూసిద్దానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, ఇలాచీ, చెక్క అండ్ నువ్వులు, గసగసాలు వేసి మంచిగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోండి. అందులో 4-5 జీడిపప్పులు, ఒక చిన్న ఆనియన్ వేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఎందులో చేయాలనుకుంటే మటన్ ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర, మిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నది ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఇందాక మనం ఆల్రెడీ కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా, ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకుంటే ఆయిల్లో అంత బాగుంటుంది, స్మెల్ అనేది అంత రాదు. ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ అంతా పైకి రానివ్వండి. అలా వాటర్ మొత్తం పైకి వచ్చాక హై ఫ్లేమ్ పెట్టుకుంటే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీ స్పైసెస్ యాడ్ చేసుకోండి. మీ స్పైసెస్ ఎంత తింటారో, స్పైసీ తింటే స్పైసీగా, లేదంటే మీడియంగా వేసుకోండి. కారం, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి మీకు కారం, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇప్పుడు వేసుకొని ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేయండి. హై ఫ్లేమ్ మీద రానివ్వండి విజిల్లో. ఇప్పుడు మొత్తం ఫ్లేమ్ అంతా పోయేంత వరకు ఉంచి ఫ్లేమ్ పోయాక మూత తీసి చూస్తే ఇలా అవుతుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి, గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఇంకొంచెం థిక్ కావాలంటే ఒకసారి స్టవ్ ఆన్ చేస్తాం కదా, అప్పుడు ఇంకా కుక్ చేసుకోవచ్చు. నేను పీస్ ఉడికిందా లేదా చూస్తున్నానండి. పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. పీస్ పర్ఫెక్ట్గా ఉడికింది. గ్రేవీ కూడా బాగుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చగా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంది. ఒకసారి వెళ్ళి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.